యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దిబ్బు. నేను ఈ రోజు చేస్తున్న వీడియో చాలా ఇంపార్టెంట్, సో డోంట్ స్కిప్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. యాక్చువల్గా కొత్త అప్డేట్ వచ్చింది కదా జూలై 15th 2025 నుండి. అంటే అది రిగార్డింగ్ మానిటైజేషన్ అనమాట. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఎలాంటి ఛానల్స్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాదు, ఎలాంటివి అవుతాయి, ఏంటి మేజర్ అప్డేట్ అని. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. షార్ట్ అండ్ క్విక్గా పెడతాను, ఎక్కువ లెంది వీడియో చేయను. ఫస్ట్ ఏంటంటే ఎలాంటి ఛానల్స్ మానిటైజ్ అవ్వవు ఆ కేటగిరీలో నంబర్ 1 ఈజ్ రిపిటేటివ్ కంటెంట్. రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేశారు, సంథింగ్ అది రిలేటెడ్ ఏ కంటెంట్ అయినా అవ్వచ్చు. మీకు ఒక 2-3 డేస్ తర్వాత ప్రాపర్గా కంటెంట్ లేదు పోస్ట్ చేయడానికి. సో మీరు అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే వీడియో తీసుకొచ్చి ఒక 2-3 క్లిప్స్ ఎక్స్ట్రా యాడ్ చేసేయడం, లేకపోతే తీసేయడం, కొంచెం లైట్ ఎడిటింగ్ చేసేసి సేమ్ వీడియోని మళ్ళీ పోస్ట్ చేసేయడం. ఇలాంటిది రిపిటేటివ్ కంటెంట్ అంటారనమాట. లేదంటే చేస్తున్న కంటెంటే మళ్ళీ మళ్ళీ చేయడం, మేజర్ చేంజెస్ లేకుండా, దాంట్లో ఒక యూనిక్‌నెస్ లేకుండా చేయడం రిపిటేటివ్ కంటెంట్. చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఒక 2-3 డేస్ తర్వాత, 1 వీక్ తర్వాత నేను మళ్ళీ ఇదే పెట్టేస్తాను ఎందుకంటే నా దగ్గర కంటెంట్ లేదు. నో, దిస్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. ఇది రిపిటేటివ్ కంటెంట్ అనమాట. ఇలాంటి కంటెంట్ మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ కాదు. దిస్ ఈస్ నంబర్ 1. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్. రీయూజ్డ్ కంటెంట్ అంటే ఒక కంటెంట్ ఒకసారి యూజ్ అయింది, దాన్ని మీరు మళ్ళీ యూజ్ చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ ఛానల్‌లో ఏదో వీడియో ఉంది, మీరు ఆ వీడియో తీసుకొచ్చి మీ ఛానల్‌లో పెట్టేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదో డాన్స్ వీడియో చేశారు, కుకింగ్ వీడియో చేశారు, ఏదో ఒకటి. దాన్ని తెచ్చి మీరు మీ ఛానల్‌లో పెట్టి మీ దానిగా పోర్ట్రే చేసుకోవడం. సో రీయూజ్డ్ కంటెంట్ అంటే అది. ఆల్రెడీ ఉన్న ఒరిజినల్ కంటెంట్‌ని మీరు మళ్ళీ యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. అది మీ ఒరిజినల్ కంటెంట్ కింద రాదనమాట. సో దట్ ఈస్ కాల్డ్ రీయూజ్డ్ కంటెంట్. ఈ కంటెంట్ కూడా మానిటైజేషన్‌కి అస్సలు ఎలిజిబుల్ కాదు. ఇలాంటి కంటెంట్ మీరు ఇప్పటివరకు చేసి ఉంటే మాత్రం ప్లీజ్ డిలీట్ దోస్ వీడియోస్. ఎందుకంటే మెయిన్ ఫోకస్ వీటి మీదే ఉందనమాట. రిపిటేటివ్ కంటెంట్ అండ్ రీయూజ్డ్ కంటెంట్. ఈ 2 మానిటైజేషన్‌కి అస్సలు ఎలిజిబుల్ కాదు. సో లేదు, మీరు నార్మల్ కంటెంట్ చేస్తున్నారు, మీ ఓన్ వాయిస్, ఓన్ ఆథెంటిక్ వీడియోస్ ఉన్నాయి, ఒరిజినాలిటీ ఉంది. ఆడియోస్ కూడా లైక్ యూట్యూబ్ రికమెండెడ్ ఆడియోసే యూజ్ చేస్తున్నారు, కాపీరైట్ ఏం లేదు. అలాంటి వీడియోస్ అయితే కంప్లీట్‌లీ ఫైన్. బట్ రిపిటేటివ్ కంటెంట్, రీయూజ్డ్ కంటెంట్ ఇవి మాత్రం అస్సలు ఎలిజిబుల్ కాదు. ఈ పాయింట్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఎలాంటి ఛానల్స్‌కి ఎఫెక్ట్ అవ్వదు అంటే నార్మల్ లైక్ ఓన్ ఛానల్స్ ఉంటాయి కదా! మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. మనం డిఫరెంట్ కంటెంట్ ట్రై చేస్తున్నాం. ప్రతిరోజు యూనిక్‌గా దాన్ని పోర్ట్రే చేస్తున్నాం. మన ఓన్ వాయిస్ ఓవర్. ఇలాంటి ఛానల్స్ అస్సలు ఎఫెక్ట్ అవ్వవు. మీరు ఏ టెన్షన్ పడక్కర్లేదనమాట. ఏదైతే మనం కొంచెం తప్పుగా చేసి యూట్యూబ్ పాలిసీస్‌ని వయోలేట్ చేస్తున్నామో అలాంటి వీడియోస్ అయితే మానిటైజేషన్‌కి అస్సలు ఎలిజిబుల్ కాదు. అండ్ ఇంకొకటేంటంటే ఏఐ జనరేటెడ్ వీడియోస్. మీరు ఏఐ నుంచి కొంత ఆహ్ కంటెంట్ తీసుకోవచ్చు. ఎలా చేయాలి? ఏంటి చేయాలి? దేనికి యూజ్‌ఫుల్ అవుతుంది? అలా తెలుసుకోవచ్చు గానీ, నేనొక ఏఐ వీడియో తెచ్చి కంప్లీట్‌గా ఈ వీడియో పెట్టేస్తాను, కంప్లీట్‌గా ఏఐ వాయిస్ పెట్టేస్తాను, ఇలా అంటే అస్సలు చెల్లదనమాట. ఏఐ కంటెంట్ మీరు తీసుకున్నా జస్ట్ మీ వీడియోస్‌కి కొంత ఎడిటింగ్ గానీ, కొంత అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేయడం, అక్కడక్కడ వాయిస్ అలా అయితే ఓకే. బట్ కంప్లీట్ ఏఐ జనరేటెడ్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి, ఏఐ కంప్లీట్ వీడియో పెట్టేసి, అలా అయితే కూడా ఛానెల్ అస్సలు మానిటైజేషన్ అవ్వదు. మెయిన్ ఫోకస్ అయితే రిపిటేటివ్ కంటెంట్ అండ్ రీయూజ్డ్ కంటెంట్ ఈ రెండిటి మీద. మిగతా మీరు నార్మల్ కంటెంట్ ఏది చేసినా ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. ఆల్వేస్ రిమెంబర్, ఒకరి కంటెంట్ మీరు ఎప్పుడు యూజ్ చేయొద్దు. మీకు తప్పకుండా కాపీరైట్ గానీ, ఇలాంటి వయలేషన్స్ గానీ పడతాయి. ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ చేసుంటే డిలీట్ చేసేయండి. లేదు, ఇన్ కేస్ చేయలేదు అంటే మాత్రం ఇప్పటి నుండి అలాంటి వీడియోస్ అస్సలు చేయొద్దు. మెయిన్ అప్డేట్ అయితే ఇదే. మిగతావన్నీ యాజ్ యూజువల్‌గా ఉన్నాయి. లైక్ మానిటైజేషన్‌కి ఎలిజిబిలిటీ అదంతా నార్మల్‌గా ఉందనమాట. లైక్ 4000 వాచ్ అవర్స్ రావాలి, 10 మిలియన్ షార్ట్ వ్యూస్ రావాలి, 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇదంతా నార్మల్‌గా ఉంది. ఈ పాలిసీ ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ఓన్లీ ఎవరైతే రిపిటేటివ్ కంటెంట్ గానీ, రీయూజ్డ్ కంటెంట్ గానీ, లైక్ డూప్లికేట్ కంటెంట్ చేస్తారు కదా! కాపీ కొట్టేయడం, కాపీడ్ కంటెంట్ ఇవన్నీ ఎలిజిబుల్ కాదనమాట. రెస్ట్ ఆల్ ఈజ్ గుడ్ అండ్ ఫైన్. మీరు మీ వీడియోస్ ప్రాపర్‌గా చేసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. మీ వాయిస్ ఓవర్ మీరు యూజ్ చేసుకోండి. యూట్యూబ్ రికమెండెడ్ ఆడియోస్ యూజ్ చేయండి. ఫేస్‌లెస్ ఇంకొకళ్ళకి డౌట్ ఏంటంటే ఫేస్‌లెస్ కంటెంట్స్ ఎలిజిబుల్ కాదేమో అని. ఫేస్‌లెస్ వీడియోస్ కూడా కంప్లీట్‌లీ ఫైన్. మీరు మీ ఫేస్ చూపించనక్కర్లేదు. మీ వాయిస్ యూజ్ చేయొచ్చు. మీరేదైనా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టొచ్చు. అది కంప్లీట్‌లీ ఫైన్. ఫేస్‌లెస్ ఛానెల్‌కి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద మానిటైజేషన్ పాలిసీ. ఇది జూలై 15, 2025 నుంచి అప్డేట్ అయిపోయింది. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. దిస్ ఈస్ ఇట్. ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరైతే. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై అండ్ సబ్స్క్రైబ్.